రైట్ గా డీటెయిల్స్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చైర్మన్ తో పాటు వచ్చిన వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాష్టవచనాలు పలికారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ ను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములవారి కళ్యాణ మహోత్సవానికి రావాలంటూ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న కళ్యాణోత్సవం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక పండుగను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం విఎన్పురంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు నాగలిని పూజించారు. అనంతరం నాగలితో భూమిని దున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ సీఎం చంద్రబాబును మంచి పథకాలు తీసుకువస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా తెల్లవారుజామున మా పండితులు ఏరువాక కార్యక్రమానికి తెల్లవారుజామున ముహూర్తం పెట్టారు. రణస్థలం మండలం వియ్యనపురం స్వగ్రామంలో ఈరోజు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెల్లవారుజామున ముహూర్తం తర్వాత ఈరోజు రైతులకి పాడి పంటలు రావాలని, అన్ని రంగాల అభివృద్ధి చెందాలని, అలాగే తెలుగు ప్రజలకు కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏరువాక కార్యక్రమం మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ సంపదలోనే ఈరోజు కార్యక్రమం అక్షయక్షేత్రం చేశాం. రైతు బిడ్డగా గతంలో చేశాను. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలిసారిగా వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ నేను ఏరువాక కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా అలాగే భారతీయులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలతో, ఆనందంతో, సుఖ సంతోషాలతో ఏడాది కొనసాగించాలని, మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా గతంలాగా ఉండాలని, అలాగే మనం అందరం కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు టిఫిన్ తిన్న వినియోగదారులకు చట్నీలో బలి రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. హోటల్ నుండి టిఫిన్ పార్సిల్ తీసుకుని చట్నీ తిన్న బాధితులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆరోపించారు. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్ను పరిశీలించి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. టిఫిన్ సెంటర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ కళ్యాణరావు తెలిపారు. రెడ్డి అనే వ్యక్తి భీమ్నగర్లో ఉన్న హమాద్ హోటల్లో ఇడ్లీ వడ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. పార్సల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో తింటుండగా ఒక బల్లి, ఈ చట్నీలో ఒక బల్లి కనిపించింది, చనిపోయిన బల్లి కనిపించింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతనికి
వామిటింగ్ సెన్సేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వామిటింగ్ సిమ్టమ్స్ స్వెట్ రావడం కానీ అనిపించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అహ్మద్ హోటల్ని సీజ్ చేయడం జరిగింది. హోటల్ యజమానిని అహ్మద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం. ఇడ్లీ దోశ రెండు తెచ్చుకున్నాం. అందులో బల్లి పడింది, వీళ్ళు కొన్ని సింటమ్స్ ఉన్నాయి, అందుకని చెప్పి ప్రికాషన్స్ కోసం డాక్టర్ చూపించడం జరిగింది. డాక్టరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిండు, అవి కూడా వాడుతున్నాం ఇవన్నీ. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా మీరే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అందరికీ. ఒకటి టిఫిన్ తీసుకోమని 8 months ప్రెగ్నెంట్. అవి ప్రికాషన్స్ కోసం ముందే జాగ్రత్తగా మేము హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చూపించడం జరిగింది. హోటల్ పేరు అమ్మన్ టిఫిన్ సెంటర్. ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ దీనిపైన. రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గవర్నర్ కు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించినట్లు కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణపై గవర్నర్ సమయం కోరినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ లో 4కి చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని ప్రస్తాపూర్లో మహిళ దారుణ్య హత్యకు గురైంది. ప్రస్తాపూర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళను కళ్ళలో కారం చల్లి గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు రాసింగం మండలం చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మిగా గుర్తించారు. అనంతరం ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని ప్రస్తాపూర్లో మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రస్తాపూర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళను కళ్ళలో కారం చల్లి గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్. బ్రాహ్మణి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రస్తాపూర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తాపూర్ కాలనీలో గత కొద్ది కాలంగా అద్దె ఇంట్లో నివాసం ఉండే మహిళను తెల్లవారుజామున కళ్లలో కారం చల్లి గ్యాస్ సిలిండర్తో తలపై మోది ఆ గుర్తులేని వ్యక్తులు గాయపరిచి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మృతురాలి జరాసంగం మండలం తిరుమామిడి గ్రామానికి చెందిన మ్యాదరి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి, హత్య వెనుక అసలు ఉన్న రహస్యం ఒంటరిగా ఇక్కడ అద్దెకు ఉండడం కారణాలు ఏంటనే పూర్వపరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదు చేసి పోలీసులు దాని మీద విచారణ చేపడుతున్నారు. బ్రాహ్మణి, అయితే బాసిద్ చెప్పండి, వారి కుటుంబ సభ్యులు అంటే ఆ మహిళా కుటుంబ సభ్యులు ఎవరి మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఈ మహిళ ఒంటరిగా ఉండడం వల్ల ఈ మహిళకు ఎవరితో బంధాలు ఉన్నాయి, మన ఆర్థిక లావాదేవీలు కారణాలేనా అని చెప్పి మహిళ
బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఆ మహిళకు ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చిందని కూడా బంధువులు దాని మీద ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే సందిగ్ధ పరిస్థితుల్లో ఈ హత్య కారణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పెద్దపల్లి జిల్లా మందరి నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మందరి కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద డిఎంఎఫ్టీ నిధుల నుండి 4,05,00,000 రూపాయలతో నూతన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కమాన్పూర్ రామగిరి మండలంలో నూతనంగా తహసీల్దార్ కార్యాలయం నిర్మించడానికి 1,10,00,000 రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమీకృత ప్రభుత్వ కార్యాలయాలతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందిస్తామని అన్నారు. అభివృద్ధి కాంక్షించే నాయకుడిగా ప్రజలందరికీ తన గురించి తెలుసని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రధానమైన లక్ష్యంతో ఇటు కార్యాలయాలే కానీ అటు ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమంతో పాటు స్కూళ్ళు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మరి కొత్త మున్సిపల్ భవనం ఇవన్నిటికీ కూడా నాంది పలికాం. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇప్పటి వరకు పొద్దున్న నుంచి కమాన్పూర్లో మండల రెవెన్యూ కార్యాలయం, అది కూడా సమీకృత మండల కార్యాలయం ఏర్పాటు చేయటం, అదేవిధంగా రామగిరి మండలంలో కూడా సమీకృత మండల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు శంకుస్థాపన చేశాం. కమాన్పూర్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ శంకుస్థాపన చేశాం. రామగిరి మండలానికి సంబంధించిన అక్కడ ఉన్న కేజీబీవీ స్కూల్కు సంబంధించి 3 నెలల క్రితం అక్కడ పోయినప్పుడు కాంపౌండ్ వాళ్ళని కోరారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఈరోజు మంత్రి నియోజకవర్గ కేంద్రం మున్సిపల్ పరిధి 10 రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం కొత్తది, దానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేశాం. పనులు మొదలైనాయమ్మా. దానికి తోడు ఈరోజు మరి అన్ని అంగుళాలతో కూడుకున్న ఆర్డీఓ సమీకృత కార్యాలయాలు, అంటే ఇక్కడ అన్ని కార్యాలయాలు కూడా ఒకటే ప్రాంగణంలో ఉండే విధంగా 4.5 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం. ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని కండ్రికపేటకు చెందిన 6 మైనర్లు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలో 24 గంటల్లోపే వారిని వెతికి పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అమలాపురం పట్టణంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పాఠశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఎవరికీ చెప్పకుండా వారు ఇంటిలోంచి వెళ్లిపోయారని ఆలమూరు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ తెలిపారు. మనకి 24న ఆలమూరు పిఎస్ మండలం ఆలమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 ఇయర్స్ ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోతారు. అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి 28th మధ్యాహ్నంకి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా ఆలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో
పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టి వారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం, అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఈరోజు విదిన్ 24 hours మనం ఈ 6గురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గన్నవరం కూడా బాగా సహకరించారు అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపిఓ. వీ అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి 24th అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ ఖండ్రేగా విజయవాడలో ఉగాది వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. ముందు కూర్చోండి. ఏంటా ఓకే కల్పించా ఇప్పుడు. అదే నాకు చాలా కష్టంగా ఉంది, కానీ మీరు పడే కష్టం ఇస్తున్నది నేను మొత్తం రాష్ట్రానికి నియోజకవర్గం. అదే నువ్వు మోటివేట్ చేస్తూనే ఉండాలి. నీకు కూడా నువ్వు బాగుంటావు అందరికంటే. మొహమాటం కంటే కూడా ప్రోయాక్టివ్ కాబట్టి విల్ బి ఆల్ రైట్. ఇంకా చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు, కానీ ప్రోయాక్టివ్గా ఉంటాడు. అందుకే హెల్త్ బాగుంటుంది. ఏం పట్టించుకోడు కాబట్టి నో స్ట్రెస్, జీరో స్ట్రెస్. ఇది ఆడిటోరియం అదేమ్మా. డైనింగ్ ఇది ఒక్కటే మనం ఛార్జ్ చేస్తూ ఉంటుంది, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేమ్మా గ్రేట్. దీంట్లో స్కిల్ సెంటర్లో వచ్చి 4-wheeler, 2-wheeler, ఏసీ, ఫాల్ సీలింగ్ అండ్ దానికి రిఫ్రిజిరేషన్ అండ్ ఇప్పుడు ఫార్మర్ మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ అన్ని ట్రేడ్స్ ఉన్నాయండి. మొన్నటి వరకు ఒక 4 years వరకు కేర్లీ వాళ్ళతో కలిసి చేసామంటే ఇప్పుడు మనమే చూడొచ్చు. ఎందుకంటే మనది చాంద్రమానం, చంద్రుడు లెక్కను బట్టి నెలకోసారి చంద్రగమనం మారుతుంది కదా. అందుకని మాస ఫలాలు చూస్తాం. చైత్ర మాసం ఎలా ఉంది, ఆ మాసానికి ఒక బడ్జెట్ వేసుకుంటాం చాలు. ఇంకా వారానికోసారి వార ఫలాలు చూడడం, రోజు దినఫలాలు చూడడం అంటే ఎలాంటిదంటే వార ఫలాలు చూడడం అష్టమ శని, దినఫలాలు చూడడం ఏలినాడు శని. తర్వాత మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే మాని. ఇక రోజు చూస్తూ ఉండడం. ఈ రోజేమో ఎర్రచీర కట్టుకోవాలి, ఇప్పుడు ఆ ఎర్రచీర లేకపోతే ఏం చేయాలి, ఇంట్లో కూర్చోవాలి. ఇక్కడ ఈరోజు అదృష్ట సంఖ్య 2 కాకపోతే 3 అవుతుంది, ఏం చేస్తావు ఇక్కడ? సారీ మన జీవితం మీద కేవలం 15% ఉంటుంది. మొత్తం 100%, 100కి 100 పాళ్ళు అనుకుంటే మన మనస్థితి, 3 స్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా. మన మనస్థితి, చుట్టూ పరిస్థితి, పైనుంచి గ్రహస్థితి. ఈ 3 స్థితులే మన జీవితాన్ని నడిపిస్తాయి. అన్ని స్థితులు ఉంటాయి, 3 స్థితులు ఉంటాయి. ఒకటి మన మనస్థితి, రెండోది చుట్టూ పరిస్థితి, మూడోది ఆకాశంలో గ్రహస్థితి. ఇందులో దేని శాతం ఎంత లెక్క? మన మనస్థితి శాతం 60 అండి, ఖచ్చితంగా 60 పాళ్ళు. ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలంటే మన మనస్సే ప్రధాన కారణం. జీవితంలో ఏం సాధించాలన్నా మన మనస్సే ప్రధాన కారణం, మన కృషే ప్రధాన కారణం. అయితే మన కృషి వల్ల అయిపోతుందని చెప్పలేం. కుర్రాడు కంగారు పడుతూ ఉంటాడు. పరీక్షకు చదివినవాడు కూడా చదువుకున్న వస్తాయో రావో అనుకుంటాడు. వెడుతూ గణపతి గుళ్ళో నమస్కారం పెట్టి, నాయన నేను కష్టపడి చదువుకున్నాను, కాస్త నేను చదువుకున్న వచ్చేలా చూడవయ్యా అన్నాము. అందుకని దైవభక్తి ఎప్పుడు కాపాడుతుంది. అది 25, 60, 25 ఉద్యోగం చేస్తున్నారు సార్ వీళ్ళు. అచ్చా, ఎక్కడ ఉద్యోగం ఎక్కడ వచ్చింది నీకు?
నువ్వమ్మా వికారాబాద్ జిల్లా యాలాల కోకట్ కాగ్నా నది నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా జోరుగా సాగుతోందని గ్రామస్తులు చెప్పారు. ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో ఇసుక అక్రమ రవాణా మరింత జోరుగా సాగుతోందన్నారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో ఇసుక మాఫియా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అనుమతులు ఒక చోటికి తీసుకుని మరో చోటికి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని స్థానిక ప్రజలు తెలిపారు. ఏడుంది పర్మిషన్? నా దగ్గర అది పాత పర్మిషన్ ఉంది, కొత్తది ఏడుంది? కొత్త తీస్తున్నాం ఇప్పుడు. ఎప్పుడు తీస్తున్నారు? మేము బుధవారం తీసుకుంటాము. ఇప్పుడు తీసుకోపోయి మరి ఇప్పుడు ఎందుకు డంప్ ఎప్పించినావు? ఇప్పుడు అవ్వన్నా నీ దగ్గర బుధవారం తీసుకుంటావు, డంప్ ఇప్పుడు ఎందుకు ఎప్పించినావు? ఇప్పుడు చెప్పిస్తే కదా డంపింగ్ పోయింది. అంటే డంపింగ్ చేపించేదానికి ఏం అవసరం లేదా నీకు పర్మిషన్లు? పర్మిషన్ అవసరం ఉంటాయి సార్. మరి ఏడ ఉంది? భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ నేవీ తాజాగా అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నెల 29న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసే పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష, రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో అధికారులు శిక్షణ ఇస్తారు. ఇక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు 4 ఏళ్ల పాటు నేవీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఎమ్మెల్యేకు స్వాగతం పలకడానికి గ్రామస్తులు భారీగా బాణసంచా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తు పచ్చిమేత ఉన్న పొలంలో తారచువలు పడటంతో మంటలు చెలరేగి పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వెళ్ళిపోతున్నా మిల్లిగడికి వెళ్ళావు కన్నా ఇవే మోడల్ రావట్లేదు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా దేవ బ్రాహ్మణుల ఇంటి నుండి ఆలయం వరకు కలశాలతో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది అనగా యుగాల ఆరంభమైనటువంటి రోజు యుగాది. ఉగాది పురస్కరించుకొని ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మనం ఉన్నటువంటి ప్రదేశము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెము కనిగిరి రిజర్వాయర్ దగ్గర గంగాదేవి ఒడ్డున ఉన్నాము. ఈ రోజున ముఖ్యంగా కనకదుర్గమ్మ తల్లి పుట్టినటువంటి విశ్వకర్మ జాతీయులు దేవబ్రాహ్మణుల ఇంటి నుంచి ప్రథమలో బయలుదేరి రిజర్వాయర్ శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రములకు చేరి అమ్మవారి సన్నిధిలో పోలేరమ్మ గంగమ్మ సమేతముగా కనకదుర్గమ్మ ముగ్గురు అమ్మవార్లు ఏకమై వేదికలో ఉన్నారు. ఈ రోజున ముగ్గురు అమ్మల జాతర అత్యంత వైభవముగా మరికొద్ది సమయంలో జరగబోతున్నది. ఈ విధముగా గత 12 సంవత్సరములుగా రిజర్వాయర్ దగ్గర ముగ్గురు అమ్మల జాతర మరియు ఉగాది పురస్కరించుకొని నూతన సంవత్సర వేడుకలు మరికొద్ది సమయంలో ప్రారంభం. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిన్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా 12 లక్షలు ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. గత సీజన్లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు. ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్లో ముంబై తరపున హార్దిక్ తొలి మ్యాచ్ ఆడలేదు. నిన్నటి మ్యాచ్లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్లయింది. ఇవి పడుతున్న బులెటిన్ అప్డేట్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.